కూకట్పల్లిలో చిరు వ్యాపారులపై అధికారుల చర్యలు బాధాకరమన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్, బోరబండ, కేపీహెచ్పీ డివిజన్లలో రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలపై ప్రభుత్వం పగబట్టినట్లుగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా విమర్శించారు. కేపీహెచ్పీ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే వారిని అకస్మాత్తుగా తొలగించిన ఘటనల నేపథ్యంలో ఆయన స్వయంగా ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో చాయ్ బండ్లు, పండ్లు, పూలు, భోజనం అమ్ముకునే వారందరికీ అదే జీవనాధారం అని తెలిపారు. వాళ్లకు కుటుంబాలు ఉంటాయి. కనీసం మానవత్వంతో ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకుండా అర్ధాంతరంగా రోడ్డుపైకి నెట్టేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు చిరు వ్యాపారులు పాల్గొన్నారు. వీళ్ళ అయ్యే జాగిర్ ఉన్నట్టు హైదరాబాద్ మేమే చేస్తున్నట్టు చెప్పి ఒక పని చేసే సూరత్ లేకుండా నిరుపేద పొట్ట కొడుతుంది లేదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అది ఎంత దుర్మార్గం అంటే కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు, వాళ్ళకి డబ్బులు ఇస్తే గుడిసి ఉంటుంది, అక్కడ డబ్బు ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఈ ఆఫీసర్లు మున్సిపాలిటీ మీదనేమో హైడ్రా పేరు చెప్తాడు, హైడ్రా వాడు మున్సిపల్ పేరు చెప్తాడు, వీడేమో హౌసింగ్ బోర్డు పేరు చెప్తాడు. ఈ ముగ్గురికి సంబంధం లేని మారుతారు. ఈ పక్క చూడండి ఎంత దుర్మార్గం అంటే మా హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి పెట్రోల్ పంపు ల్యాండ్ సుమారుగా 1400 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే పక్కకున్న ల్యాండ్ పెట్రోల్ పంపు కేటాయించి ఎమ్యూనిటీస్ ల్యాండ్ లో ఇస్తే దానికి ఫినిషింగ్ అమ్మే ప్రయత్నం. నందమూరి తారక రామారావు పేరు మీద స్కూల్ పెట్టి మా కార్పొరేట్ స్కూల్ 3 ఎకరాల ల్యాండ్ సుమారుగా 40 ఏళ్ళ కింద వేస్తే అది దాని అమ్మకానికి బోర్డులు, హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికే 2000 కోట్ల రూపాయలు హౌసింగ్ బోర్డులను అమ్మడం. ఆఖరి చిన్నగా ఏ చెట్లు అమ్ముకున్నోళ్ళు కూడా వాళ్ళని పొట్టగొట్టడం. ఈ 2 నెలలను చూస్తున్నాం హైదరాబాద్ లో నిరుపేద బిడ్డలని. వాళ్ళకి వచ్చి ఒక నిరుపేద బిడ్డ ఒక డబ్బాలో ఒక పాన్ డబ్బా అయినా కానీ ఒక ఫిష్ అయినా వాళ్ళు అమ్ముకొని పొద్దున్న సాయంత్రం కష్టపడితే వాళ్ళకి వచ్చేది 1000 రూపాయలు ఆదాయం. ఆ 1000 రూపాయలతో పిల్లలు స్కూల్ చదివించాలి, చిట్టీలు కట్టాలి, వాళ్ళని అప్పు తీసుకుంటే అప్పు కట్టాలి. ఇలా సడన్ గా తీయడం వల్ల వాళ్ళు ఏడ తింటారు, ఏడవంటారు, ఎక్కడ ఉంటారు. ఇగో ఇది నడుస్తుంది హైదరాబాద్ లో. మామూలు ఉసురు ముట్టది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. బీదల కడుపు కొడితే మేము గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నాం, ఒక్కరినన్నా అది లేలే. అప్పుడు ట్రాఫిక్ లేదా? వీళ్ళ సూరత్ కే మనకు బ్రిడ్జ్ కట్టించిరా హైదరాబాద్ లో? వీళ్ళ సూరత్ కే మన ఎవరికన్నా కనీసం 10 పని చేసిరా బీదలకు? హైదరాబాద్ లో మీద పడి ఎక్కడ దోతే అక్కడ నిరుపేద డబ్బా ఉంటే తీసేయాలి, కాంగ్రెస్ కార్యకర్తల డబ్బాలు ఉండాలి. ఇది నడుస్తుంది హైదరాబాద్ లో. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకో, ఇప్పటికైనా నిరుపేద ఉసురు ముట్టిన ఎవరు బాగుపడలేదు ఆ చరిత్రలో. కాబట్టి దయచేసి నిరుపేద తెరువు వస్తే మేము చూపెడతాం ఏంటో తొందరలోనే. ఊళ్ళ బండ్లు అమ్మనిస్తలేరు, డబ్బాలు అమ్మనిస్తలేరు, ఆఖరికి చిన్న నాటుకోళ్ళు అమ్ముకున్న ఆధారాలు అమ్ముకుని ఇస్తలేరు. ఎంత దుర్మార్గం అంటే ఎంత దుర్మార్గం. అందులో హౌసింగ్ బోర్డు మీద దోసుకొత్తినికి ప్రయత్నం, హౌసింగ్ బోర్డు ల్యాండ్లను అమ్ముకోనే ప్రయత్నం. ఏదో ఒక హౌసింగ్ బోర్డు ల్యాండ్ 2 ఎకరాలు ఇచ్చి అలాట్ చేయండి. పక్కకు ఉన్నటువంటి ఏదైతే అమ్ముతున్నారో దాన్ని కూడా ఏదైతే మహిళా పార్క్ ఇస్తే అలా 2 ఎకరాలు అమ్ముతున్నారు. 24 ఎకరాల ల్యాండ్ సుశ్రమాల కాడ నానా బాధలు పడి ప్రైవేట్ ఓన్కి అయితే అంటే 24 ఎకరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మాట్లాడి దాన్ని హౌసింగ్ బోర్డు కేటాయిస్తే దానమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పైసా పనిచేయలేదు. అల్పదాయ వర్గాలకు రెగ్యులర్ చేయమంటే చేయరు. నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నారు, దోమలతో అల్లాడిపోతా ఉన్నారు. మళ్ళీ వీళ్ళని నాశనం చేస్తూ రోడ్డు పాలు చేస్తూ ఇది దౌర్జన్యం. 2.5 ఏళ్ళు అయింది నిరుపేద పొట్టడం కొట్టడం తప్ప ఇంకా ఏమి చాదన అయితలేదు. మార్చుకోండి బిడ్డ. మీ ఆఫీసులో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. మీ ఇష్టానుసారంగా చేస్తాం, మేము చూస్తే ఊరుకుంటాం అనుకుంటారేమో, అందరిది రాసుకుంటున్నాం. మీరు అనుకుంటారేమో నిరుపేద పొట్ట కొట్టినోడిని, తెలంగాణ బిడ్డ మీద కాలు పెట్టినోడిని ఎవరిని వదిలిపెట్టాం. ఎంత పెద్దనైనా సరే, అది మంత్రి కానీ ఇంకెవరైనా కానీ వదిలిపెట్టాం. మీరు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. బేగంపేటలో సుమారుగా 40 ఏళ్ళ నుంచి డబ్బాలు తీసిరు. మొన్న
ట్రాఫిక్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళు చెప్తారు, పోలీసు వాళ్ళ మీద హైదరాబాద్ చెప్తారు, హైదరాబాద్ మీద మున్సిపాలిటీ వాడు చెప్తాడు, మున్సిపాలిటీ వాడు హౌసింగ్ బోర్డు చెప్తాడు. అసలు ఎవరు నడిపిస్తుండే హైదరాబాద్ ఇలా? ఎవరు మంత్రి అర్థమైతలేదు. ఏం కావాలి వాళ్ళ బతుకులు? ఏం కావాలి? తిండి తినకుండా తిప్పలు తినక చచ్చిపోతున్నారు వాళ్ళు. సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా పొద్దుల బ్యానర్లు తప్ప వాళ్ళ దగ్గర కనబడుతుంది. హైదరాబాద్ లో మీరు పెట్టిన బ్యానర్లు, దొంగ బ్యానర్లు పెట్టుకొని చచ్చినా బతికినా బ్యానర్లు తప్ప ప్రజలు చేసింది ఏ ఒక్క పైసా పనిచేయలేదు దుర్మార్గులు. అంత దీనంగా ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మీరు వదిలిపెట్టడం బిడ్డ కూడా అర్థం చేసుకోండి. మా బీదోళ్ళ తెరవ వస్తే మాధవ కృష్ణారావు వదిలిపెట్టారు గుర్తుంచుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఆఫీసులకు చెప్తున్నా, మీరు ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మేము ఫిష్ మార్కెట్ కట్టించాం, ఆ రోజున ఫిష్ రోడ్ మీద పెడతా అంటే కూడా కూరగాయల మార్కెట్ కట్టించాం, పూల కేటాయించినాం. అన్ని మీరు అమ్ముకుంటా తమాషాలు ఆడుకుంటా ఏమనంటే హౌసింగ్ బోర్డు అలాగా. హౌసింగ్ బోర్డు పాకిస్తానా? హౌసింగ్ బోర్డు ల్యాండ్ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ల్యాండ్ కాదా? ఇష్టం అమ్మని మీ అయ్యే జాగిరా? మా 10% ల్యాండ్ హౌసింగ్ బోర్డు మా ప్రజలు సొత్తది. ఆ 10% మా హౌసింగ్ బోర్డు సొత్తు. దానమే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఆఖరి నిరుపేద దొరికింది, నిరుపేదలమే పడ్డావు నువ్వు. ఇది మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తాను ప్రభుత్వాన్ని, అధికారులు కూడా హెచ్చరిస్తాను. మీరు వైఖరి మార్చుకోకపోతే జిహెచ్ఎస్ కమిషనర్ ఆఫీస్ ముందు నేను అమరావతి దీక్ష చేస్తా బిడ్డ, గుర్తుంచుకోండి. నిరుపేదల తెరువు పోతే, డబ్బాల తెరువు పోతే నాది ఎట్లుంటో చూపెడతా మరి ఇంకోసరికి. నాకు ఏ పొద్దున ఏది బాధ్యత వహించినా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి